గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరుగుతోంది. సిడ్నీ వేదికగా చివరి టెస్టు కొనసాగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీంలో సిడ్నీ టెస్టుకు ముందు సంచలనం చోటు చేసుకుంది. ప్రచారంలో ఉన్నట్లుగానే రోహిత్ తుది జట్టు నుంచి తప్పుకున్నారు. చివరి టెస్టులో రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి భారత్ తప్పించింది. రోహిత్ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ మ్యాచ్లో బుమ్రాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఇటు రోహిత్ స్థానంలో గిల్ను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు 5 టెస్టుల సిరీస్లో 2-1 లీడ్లో ఉంది ఆస్ట్రేలియా. చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. చివరి టెస్టు గెలిస్తేనే ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఉంటాయి. అయితే భారత్ కష్టాల్లో పడింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్లుగా బరిలో దిగిన జైస్వాల్, కేఎల్ రాహుల్ అవుట్ అయ్యారు. 11 పరుగుల దగ్గర కేఎల్ రాహుల్ అవుట్ కాగా కొద్దిసేపటికే 17 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయ్యారు. దీంతో భారత్ కష్టాల్లో పడినట్లయింది.